బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్పై మాజీ సీఎం చంద్రబాబు విడుదలయ్యారు. ₹1,00,000 పూచీకత్తుతో పలు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఇక అనారోగ్య దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని 5 కండిషన్లతో బెయిల్ మంజూరు చేసింది. ఇక ర్యాలీలు చేయొద్దు, మీడియాతో మాట్లాడొద్దంటూ ఏపీ హైకోర్టు కండిషన్ పెట్టింది. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కావడంతో జైలు ప్రాంగణమంతా టీడీపీ కార్యకర్తలతో హోరెత్తింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్పై మాజీ సీఎం చంద్రబాబు విడుదలయ్యారు. ₹1,00,000 పూచీకత్తుతో పలు షరతులతో కూడిన బెయిల్ను ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఇక అనారోగ్య దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని 5 కండిషన్లతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎట్టకేలకు అయితే చంద్రబాబుకి బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు 5 కండిషన్లు కూడా విధించినట్లు తెలుస్తుంది. అయితే ఏంటి ఆ కండిషన్లు? చెప్పండి శ్రీనివాస్. రైట్ వెన్నెల, ఏదైతే చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కావడం జరిగింది. 52 రోజుల తర్వాత ఆయన మళ్ళీ బయటికి రావడంతో సెంట్రల్ జైలు ప్రాంగణం అంతా కూడా టీడీపీ కార్యకర్తలు నేతలతో కిక్కిరిసిపోయింది. ఆయనకి స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు బయటికి రావడంతోనే తన కాన్వాయ్లోనే జైలు ప్రాంగణం నుంచి తాడేపల్లికి బయలుదేరడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ మీద బయటికి రావడంతో అయితే కొన్ని కండిషన్స్ కూడా కోర్టు ఆల్రెడీ ఇదివరకే పెట్టడం జరిగింది. అయితే సిఐడి కూడా మరోసారి పిటిషన్ వేసింది. ఏదైతే చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ ఉన్న కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియాతో కానీ, అదేవిధంగా ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలతో కానీ, రాజకీయ ప్రచారాల్లో కానీ పాల్గొనకుండా ఆదేశించాలని చెప్పేసి కూడా పిటిషన్ వేయడం జరిగింది. అయితే పిటిషన్ మీద కోర్టు ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆర్గ్యుమెంట్ ముగించింది. అయితే రేపటి వరకు కూడా చంద్రబాబు నాయుడు ఏ విధమైన ర్యాలీలు కావచ్చు, లేకపోతే మీడియాతో కూడా మాట్లాడడానికి చేయరాదని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్, ఇది కేవలం హెల్త్ కండిషన్స్ పర్పస్ మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కూడా కోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏదైతే చంద్రబాబు నాయుడు తన ఇష్టం వచ్చిన చోట ఆరోగ్య పరీక్షలు కావచ్చు, అదేవిధంగా సర్జరీ కావచ్చు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీడియాతో కానీ, లేకపోతే రాజకీయ ప్రసంగాలు కానీ, ఇతర నేతలతో కానీ కలవడానికి వీల్లేదని చెప్పేసి కూడా మధ్యంతర బెయిల్లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకి ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడు, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వెన్నెల. థ్యాంక్ యూ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.